పెదపాడు మండలంలోని పలు చర్చిల్లో శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వడ్డిగూడెం, గుడిపాడు, ఖాజీగూడెం, నాయుడుగూడెం, సత్యవోలు తదితర గ్రామాలలోని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఫాదర్ ధోనే ప్రతాప్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు, దివ్య బలిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శిలువ మార్గం కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు. యేసుక్రీస్తును బంధించడం నుండి శిలువ వేసే వరకు జరిగిన ఘట్టాలను వేషధారణలతో ప్రదర్శించారు. అలాగే పునుకొల్లు గ్రామంలోని సిఎస్ఐ దేవాలయంలో పాస్టర్ పొలిమెట్ల బాబురావు ఆధ్వర్యంలో శిలువ యాత్ర కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈనాటి మిమ్మల్ని మా సంఘానికి, మా గ్రామానికి ఇచ్చే ఘనత ఈ మంచి శుక్రవారి ఆరాధనలో మిమ్మల్ని చాటడానికి సిలువరెత్తుకుని ఎన్ని కుటుంబాల వరకు ఉంచలేకుండా క్షేమకరమైన జీవిత ఎండవేడు అందరు లోనికి వచ్చండి. నువ్వు కొద్దిగా క్రీస్తు ప్రభు పడినటువంటి పాటులను, ఆయన అనుభవించినటువంటి శిలువ మరణాన్ని ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడాను ధ్యానిస్తూ ఉన్నటువంటి పర్వదినమున ఈరోజు జపమాల మాత విచారణ, వడ్డిగూడెం విచారణలో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శిలువ మార్గముతో ఈ విచారణలో ఉన్నటువంటి 9 గ్రామాల ప్రజలందరూ కూడా కలిసి దాదాపుగా 2000 మంది ఈ శిలువ యాత్రలో ధ్యానపూర్వకంగా పాల్గొంటూ ప్రపంచ శాంతి కొరకు, ప్రపంచంలో ఉన్న దేశాల కొరకు, మరి ముఖ్యంగా ఈ మన భారతదేశం కొరకు, ఆంధ్ర రాష్ట్రం కొరకు, మన పాలిస్తున్నటువంటి నాయకుల కొరకు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు కూడా ఈ శిలువ యాత్ర ద్వారా, ఈ శిలువ మార్గము ద్వారా మేమందరము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం.